రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణాని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకి ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ ని పంపాలని సూచించింది. సదరు అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్పష్టం చేసింది. విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మరికొందరు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యాలతో పాటు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టినట్లు విపక్ష నేతలు ఎన్నికల సంఘానికి తెలిపారు. చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకి కూడా ఆయనే బాధ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు. గత 3 ఏళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా కొనసాగుతున్న వ్యక్తి అధికారుల్ని ఉపయోగించుకుని విపక్ష నేతల్ని వేధిస్తున్నట్లు సీఈసీకి ఫిర్యాదు చేశారు. విజయవాడ సిపి కాంతి రాణా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చిన్నా చితక కారణాలకు కూడా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని, సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సీసీ నడుచుకుంటున్నారని విపక్ష నేతలు సీఈసీకి స్పష్టం చేశారు. ఇటీవలే సీఎంపై జరిగిన రాయిదాడి ఘటనకు సంబంధించి కూడా కాంతి రాణాని సిపి బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.